నిజమైన కేసుకు సంబంధించి మక్తెల పోలీసులు ఛేదించారు. గతంలో తన అక్కను హతమార్చిన బావను ఆస్తి విషయంలో ఆమె సోదరుడు కృష్ణ హత్య చేశాడని నారాయణపేట జిల్లా ఎస్పీ తెలిపారు. ఇద్దరు పిల్లలకు ఆస్తి పంపకం చేస్తారని చెప్పి చేయకపోవడంతో కృష్ణ బావ మహేష్ను హత్య చేసినట్లు వివరించారు. మహేష్కు ఫుల్గా మద్యం తాగించి చంపి కృష్ణా బ్రిడ్జిపై నుంచి కిందకు పడేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని, దాంతో డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్లారని ఎస్పీ చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించినట్లు ఆయన వెల్లడించారు. 2 రోజుల్లోనే కేసును ఛేదించి కృష్ణతో పాటు ఒక మైనర్ బాలుని సైతం కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ఇక ఎస్పీ డిఎస్పీ అభినందించారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలాల్ కృష్ణా బ్రిడ్జ్ పైన 2/8/2024 రాత్రి ఒకటి డెడ్ బాడీ చాలా లావుగా అక్కడ పడినట్టు ఉన్నది ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ రాగానే సిఐ మక్తల్ అండ్ ఎస్ఐ కృష్ణ ఇద్దరు వెళ్ళి అక్కడ క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయడం అండ్ అక్కడ నుండి ఆ కేస్ అనేది ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఎవరిది అనేది దానిపైన స్టార్ట్ చేయడం మొదలైంది. 2 టీమ్స్ ఏర్పాటు చేసి ఒకరు సీసీటీవీ మొత్తం చేయడం, అట్లాగే టెక్నికల్ సిడిఆర్ అండ్ కావడం చూస్తూ ఎవరు చేసినట్టు ఉన్నది అని దానిపైన స్టార్ట్ చేశాం. కొన్ని రోజుల తర్వాత అంటే నెక్స్ట్ డే మనకి ఈ డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై అయింది. రాత్రి టైంలో రాత్రి మార్నింగ్ 1:30 ఎర్లీ అవర్స్ ఆ టైంలో ఆటోలో ఇద్దరు మనిషి వచ్చి అంటే ఈ డెడ్ బాడీని పడినట్టు ట్రై చేశారు. కృష్ణా నదిలో ట్రై చేశారు, కానీ చాలా లావు ఉన్న వల్ల వాళ్ళు చేయలేక వల్ల అక్కడే రోడ్ పైన వదిలేసి వెళ్ళిపోయారు. అది ట్రాక్ చేస్తూ ఆ ఆటోని ట్రాక్ చేస్తూ మనకి క్లూజ్ రాయచూర్ నుంచి అటు ఈ డెడ్ బాడీ డిసీజ్డ్ మహేష్ సన్ ఆఫ్ శాంతప్ప నేటివ్ ఆఫ్ రాయచూర్ అని దొరికినాయి. తర్వాత ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే అక్యూజ్డ్ కూడా మనకి దొరికారు. బాగా ఎఫర్ట్ వల్ల మక్తల్ సిఐ అండ్ హిస్ టీమ్ ఇంక్లూడింగ్ కృష్ణ ఎస్హెచ్ఓ బాగా ఎఫర్ట్ పెట్టేసి కేసు డిటెక్ట్ అయినాయి. అంటే ఇది డిసీజ్ వచ్చేసి కృష్ణ ఆయనకి బామర్ది, కృష్ణ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఈ డిసీజ్ మహేష్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్